అట్లే ఉన్నాను వద్దొద్దున్నా. చాలా ప్రశ్నించే గొంతుకు ఒక వెలిగిచ్చారు ప్రజలు. ప్రశ్నించే గొంతు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. జనసేనాన్ని 21 మరిగా కొట్టడం జరిగింది. అది 2020 విజన్ అంటారు చూడు, మరి మేము 21 తీసుకున్నాం, 21 కొట్టడం జరిగింది. రాజకీయాల్లో ఎప్పుడు హీరోలు కాదు, జీరో అనుకున్నాడు హీరో అవుతాడు. అదేవిధంగా చిత్తూరులో మాకు జరిగిన అన్యాయానికి చిత్తూరు జేఎంసీ గారిని జీరో చేయాలనుకున్నారు. మేము తిరుపతిలో హీరో అయినాం. ఆ విధంగా ఎప్పుడూ ఒకరిది కాదు, ఇది సొత్తు, ఇది పబ్లిక్ చూస్తూ ఉంటాం. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదు, ఎవరిని బలపరచాలా అనే ఉద్దేశాల్లో ఉంటారు. మనమే హీరోలు అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు చూస్తే మీకు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా రావడం అంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక నరేంద్ర మోడీతో గారు మాట్లాడి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం అయిపోతా ఉందనే ఉద్దేశంతో పూర్తిగా కూడా అందరినీ ఒక కూటమిగా తయారు చేసి, ఒక కూటమి తర్వాత ఆయన అతి తక్కువ సీట్లు తీసుకొని అన్నిట్లోనూ విజయం సాధించడం అంటే చాలా గొప్ప విషయం. ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యేని ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం 2019లో మంచి మెజార్టీలో గెలిపించడం జరిగింది. కానీ అటు తర్వాత వాళ్ళే అధికారాలు తీసుకొని ఆ సామాజిక వర్గ వాళ్ళే కించపరిచి మాట్లాడి కొంతమంది ఎంతోమందికి కార్పొరేటర్లకు ఆయన వెలుగునిచ్చాడు. వాళ్ళందరూ కూడా రిటర్న్ చేసి ఇతని ద్వారా మనం కార్పొరేటర్లు అయినాము, ఇతని ద్వారా ఏదో పదవి పొందినాము లేకుండా అతన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ దేవుడు వెంకటేశ్వర స్వామి నా పాదాల దగ్గర నువ్వు నేను చూసుకుంటానే ఉద్దేశంతో ఆయన వెంకటేశ్వరుడు, ఈయన ఒక శ్రీనివాసుడు, ఆయన వెంకటేశ్వరుడు రెండుగా అక్కడ పోయేసి అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో రాయలసీమలోనే అత్యధిక మెజార్టీ ఎవరంటే ఆరణి శ్రీనివాసుడు. వీళ్ళు ఆరకుండా చేద్దామని వాళ్ళు అనుకున్నారు, ఆయన వెలిగినాడు. దయచేసి మీకు అందరికీ నేను ఈ వద్దు, ఎప్పుడు కూడా కానీ ఒకరిని చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాను. ఎప్పుడు ప్రగల్భాలు అవసరం లేదు. లాస్ట్ టైం ఇట్లే మాట్లాడుతూ ఉంటాను, ఇప్పుడు అట్లే. నేను చెప్పాను కార్యాచరణ ఏమైనా చూపిస్తామని చెప్పాను లాస్ట్ టైం మీటింగ్లో. ఆ కార్యాచరణ ఏమంటే 72 నియోజకవర్గాల్లో 47 మందికి ఒకే సామాజిక వర్గాలు ఇవ్వడం జరిగింది. మా కమ్యూనిటీకి ఎక్కడ చేయలేదు కాబట్టి మా కార్యాచరణ ఏమనేది ఒక రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మా సామాజిక వర్గం ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు విస్మరిస్తే ఎవరికైనా ఇదే గీత పడుతుంది. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఎప్పుడు చెప్పను. ఎవరైనా విస్మరిస్తే, ఎందుకంటే సామాజిక వర్గం పరంగా మాకు కొన్ని సీట్లు కల్పించండి. ఏ పార్టీ కాదు, మాకు ఒక పార్టీ వచ్చింది, పవనిజం పార్టీ. కానీ అక్కడ కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నాడు మా నేత. ఈరోజు మా నేత ఒక చిన్న మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అతనితో ఆ రాజకీయం అయిపోయింది, మనం ఈ కార్పణాలు మనకు అవసరం లేదు అని ఒకటి మాత్రం నిజం. ఈరోజు నేను హీరోగా వచ్చాను, ఆడాడ దుమ్మిద్దలంతా వేస్ట్. మనుషులు గెలుచుకోవాలా, రాజకీయంగా ఎదగాలంటే ప్రతి ఒక్కరి మనుషులు గెలుచుకుంటేనే రాజకీయంగా ఎదగలుగుతాం. రేపు వాడి పైన కలాడకపోతే రేపు మనల్ని కొడతారు అనేది వచ్చేస్తుంది. నా ఉద్దేశంలో నేను 10 ఏళ్ళు రాజకీయంగా కార్పొరేటర్గా ఉండే దాంతో నేను ఎప్పుడు మనుషులు గెలుచుకున్నానే కానీ దౌర్జన్యం అంటే మనకి పనికిరాదు. దయచేసి ఇటువంటిది మనం విస్మరించాలి. పార్టీ ఇది మామూలే, ఆయన ఏదో సంక్షేమం పెట్టాడు, అతనికి ప్రజలు ఈ మారి బుద్ధి చెప్తారు అనుకోలేదు, అతను చేసినాడు, అతను వెళ్ళిపోయినాడు. అంతేగాని మనం ఏదో అతను వెళ్ళిపోయిన చూడు మేము హీరోలు అదంతా అవసరం లేదు. రాజకీయాల్లో ప్రజలకు తెలుసు, ప్రజలు ఓటు ఎవరికి వేయాలా, ఎవరికి వేయకూడదు, ఎవరు అభివృద్ధి చేస్తారు అని తెలుస్తుంది. దానివల్ల మనం దయచేసి ఏ పార్టీని కానీ మనం విస్మరించేది వద్దు. పార్టీలు మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన చెప్పారు, కోతులకు మూతులంతా ఓటేది. రాజకీయ నాయకులు ఎవరైనా ఓటే, వాళ్ళు వేరు వీళ్ళు వేరులే, కాకపోతే కలర్లు మారుతూ ఉంటాయి అంతే. దానివల్ల దయచేసి రాజకీయాలు ఎవరిని కూడా కానీ చూసి ఆచితూచి మాట్లాడేది నేర్చుకోండి. ఎందుకంటే జంగాలపల్లి శ్రీనివాసులు గారిని వేదిక మీద కూర్చోబెట్టి పెళ్లికి పిలిచి చెప్తూ కొట్టారు. ఒక రాజ్యసభ నంబర్ ఇస్తానని పిలిచి అతన్ని అవమానపరిచారు. ఆ అవమానంతో వాళ్ళు మేము మెచ్చుకుంటాం. ఎందుకంటే ఎవరైతే ఈయన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ ఫోటో మేము పెట్టుకోవాలి. ఎందుకంటే
తిరుపతిలో హీరోయిన్, తిరుపతిలో